శాస్త్రంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వేయడం జరిగింది. అక్కడ వేరే కలర్లు వాడలేదు మేము. మీరు చూడండి, తెలుపు వర్ణం అమ్మవారికి ఇష్టం, పసుపు వర్ణం అమ్మవారికి ఇష్టం, ఎరుపు వర్ణం అమ్మవారికి ఇష్టం, నలుపు వర్ణం అమ్మవారికి ఇష్టం. అలా అమ్మవారికి సంబంధించినటువంటి 5 వర్ణములు కూడా విశేషమైనటువంటి వర్ణాలతోనే ఈ మండలం వేయడం జరుగుతుందన్నమాట. మరి ఎందుకు వేస్తామా మండలము అంటే, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఈ బండ మీద బయటికి వెళ్ళి మట్టి మీద కూర్చున్నాం, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కంకర రాళ్ళ మీద కూర్చున్నాం, ఎంతసేపు కూర్చోగలుగుతాం? 2 నిమిషాలు కూర్చోమని ఇబ్బంది పడతాను, లేచి అంటే మామూలుగా మనం బియ్యం వేసి లేదా కింద వేసి అదొక రకమైనటువంటి పద్ధతి, ఇదొక రకమైనటువంటి పద్ధతి. అది విశేషమైనటువంటి పద్ధతి. అంటే అమ్మవారికి సింహాసనము. అది అంటే మన భాషలో చెప్పాలంటే, మనం ఒక లగ్జరీ సోఫా వేసుకొని కూర్చుంటే ఎంత హాయిగా మనం ఫీల్ అవుతామో, అమ్మవారికి కూడా ఆ విధమైనటువంటి సింహాసనము అని ఆ సర్వతోభద్ర మండలంలో చక్కగా లక్ష్మీ అమ్మవారిని, నృసింహస్వామిని, అలాగే 56 మంది దేవతల్ని కూడా ఆ మండపంలో ఆవాహన చేసుకొని పూజాది కార్యక్రమాలని కూడా చేసుకున్నాము. ఇక్కడి నుంచి కూడా అగ్ని ప్రతిష్ఠ చేస్తాము. అగ్ని ప్రతిష్ఠ చేసి ఎవరినైతే ఆవాహన చేసుకున్నామో వారందరికీ కూడా భోజనం పెడతాం. భోజనము అంటే హవిస్సు అని అంటాం మన భాషలో. మరి ఇక్కడ